నాకు ఇష్టం వచ్చినట్టు చేయడం అది నాకు నచ్చలే మేడం. నా క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నాకు నచ్చలేమ్మా. అంటే ఒక తండ్రిగా మీకు బాధ్యత ఉంటుంది కదా, ఎందుకు వెళ్ళొద్దు అని ఖండించే బాధ్యత ఎందుకు చెప్పినా. నేను చెప్పినప్పుడు నా పిల్ల మా భార్య ఏమంటుండే, నేను చెప్పినట్టు నువ్వు వినాలను, నువ్వు చెప్పినట్టు నేను కాదు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్టు నేను కాదని చెప్పి మా భార్య అంటుండే మేడం. ఇదంతా కారణం మా పెద్దోదినే ఉండేమో. నిర్మల అంటే ఆమె చనిపోయింది. ఆమె మార్చి 22కు లాక్డౌన్ వచ్చింది, మార్చి 24కు ఆమె చనిపోయింది. ఆమె ఇలా చనిపోని కారణం వాళ్ళ పిల్లలే అమ్మ. మొత్తం వదిన అంటే తల్లిలకు సమానము. ఒక కొడుకులేక నన్ను వాయించింది అన్ని గీతలు ఆ పిల్లకు. లాక్డౌన్ టైంలో గిట్లా ఆమె ముఖం గిట్లా చూడడానికి పోలేమ్మా. ఆ రమేష్ ఒక్కనే సాగు చేసుకున్నాడు. సొంతం అక్క చనిపోయినా కానీ మేము పోనీక మాకు పరిస్థితి మాకు ఫుల్ ఇంట్లోకి బయటకు వెళ్ళలేము. ఏంటి ఫైనాన్షియల్గా ఏమన్నా వీక్ ఉన్నారా? లలిత చనిపోయి 1 వీక్ అయినా కూడా పిల్లలిద్దరూ అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేవు అని చెప్తారు, వాస్తవమేనా మేడం? వాస్తవం అయితే నేను చచ్చిపోయినా కానీ, ఒకవేళ నేను ప్రస్తుతానికి ఇలా చనిపోయినా కానీ నాకు ఒకటి పోలీసు వాళ్ళు ఒక 9 లెక్క, జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక అమ్మ లెక్క నేను భావిస్తున్నాము. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు పని చేస్తేనే పైసలు తీసుకుంటా తింటామా. నేను ఏదో ఇంత ఒక శిష 2 శిష కళ్ళు తాగుతుంది తల్లి. ఇప్పుడు నిమ్మలంగా దేవుని దేవాల నేను నా బతుకు ఏదో ఒక దినం పని దొరుకుతుంది, ఒక దినం పని దొరకదమ్మా. అట్లా నేను బతుకుతున్నా. ఇప్పుడు పిల్లలకు 4 పిల్లల్ని పెట్టుకొని అంత పెద్దగా నేను ఏం కష్టపడింది అంత పెద్దగా ఎట్లేరమ్మా. ఇవాళ దినం మా నాయన చంపిండు, మా రమేష్ చంపిండు, మా ప్రకాష్ చంపిండు అని చెప్పి అనడం. అంటే వాళ్ళ దగ్గర అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేవు, అందుకే బాడీని అక్కడ పెట్టాము. లే మేడం, లే ఇది సంథింగ్ ఈజ్ రాంగ్. ఇది ఏ మనిషి కానీ మేడం, నేను ఒకప్పుడు ఆటో నడిపిస్తాడు మేడ్చల్కించి నేను ఒకటి ఆశ్రమం ఉంది రైట్ సైడ్లో. ఒక బాడీ అనేది నేను టాయిలెట్ పోతుంటే ఇలా బాడీ లెట్కాల్సిందే. నేను నా రిలయన్స్ నెంబర్కి ఎంచి నేను 100 ఫోన్ చేసినా. నేను మళ్ళీ ఆశ్రమంకి ఎంచి రిటర్న్ వచ్చేటప్పుడు బాడీని తీస్తుండే, అక్కడనే ఆటో లారీ నడిపిస్తానంట ఆయన. అట్లాంటిది వీళ్ళు 8 దినాలు బాడీ ఇంట్లో పెట్టుకొని ఉన్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఇంకొకటి వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదో నాకు ఎరకలేదమ్మా, వాళ్ళు ఏడు ఉన్నారో నాకు ఎరకలేదమ్మా. లాక్డౌన్ నుంచి నేను ఇప్పటిదాకా ముఖం చూలేతాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచి వాళ్ళు బోడబండలో ఉండి బోడబండకించి వారసుడికి చేయడం కారణం యూనివర్సిటీ యూనియన్ లీడర్లో కొద్దిగా చెయ్యి ఉంటుందమ్మా. ఇలా నా యూనివర్సిటీ కోటసీలో కాల్ చేపించి 10 సంవత్సరాల నుంచి నాకు గవర్నమెంట్ నాకు న్యాయం నుంచి హైకోర్టు నుంచి కేసు కొట్టేసినా కానీ, హైకోర్టు తీర్పు ఇచ్చినా కానీ, రిజిస్టర్ చేసుకోమన్నా కానీ యూనివర్సిటీలో మమ్మదల్లి పేపర్స్. మీకు మా మృతి పట్ల అనుమానాలు ఉన్నాయా? హెల్త్ బాగోలేక చనిపోయింది మేడం. ఆమెకి హెల్త్ ప్రాణం బాగలేదు మేడం. ఆమెకి హెల్త్ ప్రాణం బాగలేకుండా చనిపోవద్దు. ఆమె 100% బీపీ షుగర్ ఏం లేదు. దేవుని దేవాల నేను ఇలా 51 సంవత్సరం అవుతుందమ్మా, నాకు బీపీ షుగర్ అనేది లేదు. ఫిక్స్ ఒకటి తప్ప. ఎందుకు చనిపోయింది అనుకుంటున్నారు? లేదమ్మా, అది ఏంటంటే సంథింగ్ ఆమెను తీసుకొచ్చి వారసులలో ఓవర్ బోడబండలో ఉన్న ఆమె, శ్రీరామ్ నగర్లో ఉన్న ఆమె, రహమత్ నగర్లో ఉన్న ఆమె, ఆడికేంచి ఈడికి యూనివర్సిటీ కాడికి దగ్గరలో తెచ్చిపెట్టినారు ఎవరు, ఏం సంగతి? ఇది ఫోన్ ట్రాక్ చేస్తే ఒకప్పుడు నా మీద తప్పుడు కేసు మీద నా మీద ఫోన్ ట్రాక్ చేసి నా మీద అన్యాయంగా కేసు పెట్టి వైఎస్ జగన్మోహన్ అప్పుడు బెయిల్ తీపించిండు. వాళ్ళ కొంట వండి పెడితే ఆంధ్ర వైఎస్ జగన్మోహన్, నిమ్మగడ్డ ప్రసాద్, బీపీ ఆచార్య, రాజగోపాల్, సునీల్ రెడ్డి, మోపిదేవి, బ్రహ్మానందన్ రెడ్డి, విజయరాఘవ, సూర్యప్రకాష్, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ నాకు వాళ్ళకు వంట ఫుడ్డింగ్ మెయింటెనెన్స్ చేస్తే నాకు బెయిల్ తీపించారు. నాకు నా భార్య మీద ఎప్పుడైతే నాకు నచ్చలేదో ఇప్పుడు చెప్తున్నామా. నాకు షూరిటీ పెట్టనీకే ఒక ఆధార్ కార్డు, ఒక ఫోటో కావాలి. వాళ్ళు పైసలు ఇస్తామన్నా కానీ ఒక ఆధార్ కార్డు, ఫోటో అట్లాంటిది షూరిటీ మొగన్ మీద అంత నమ్మకం లేదు. ఆయన తప్పు చేసిండొచ్చు అని చెప్పి ఒక షూరిటీకి పెట్టలేదమ్మా. అప్పటి నుంచి నా పానం ఇరిగిపోయిందమ్మా. అంటే ఇప్పుడు ఏమై ఉంటుంది, ఎందుకు చనిపోయి ఉంటుంది మాత్రం మేడం? ఒకటి చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు 2 రోజుల నుంచి ఇప్పుడు నాకు ఎరకలేదమ్మా. నేను ధర్మంగా చెప్తున్నా, నేను చెట్టు కింద ఉన్నా, ఇదే చెట్టు కింద మీరు నాకు చంపేసినా ఏం పరగబడది. అది మాత్రం 8 దినాలు పెట్టుకొని ఆమె రూమ్లో ఉన్నదంటే ఆమెకు ఆ ఫోన్ నెంబర్ ఏమేమి ఉన్నాయో లింక్ చేసి అలా ఇంటికి ఎవరు వస్తున్నానో సీసీ కెమెరా చెక్ చేసి ఆమె ఫోన్ నెంబర్ నుంచి ట్రాక్ చేసి ఆ ట్రాక్ నుంచి మీరు అసలు నేరస్తులు అనేది ముంగడొస్తారమ్మా. అంటే పిల్లలు కూడా ఏం మాట్లాడడం లేదు. పిల్లలు ఏం మాట్లాడారు వాళ్ళు చాలా గట్టిగా గట్టిగా ఉందమ్మా. వాళ్ళు గుండె గట్టిగా చేసుకొని ఉన్నారు. వాళ్ళు దయా దాక్షిణ్యం లేదు. ముంగడ ఎవరు ఉంటే వాళ్ళని నూకేయాలి అంతే. మనం సేఫ్ ఉండాలని చెప్పి చూసుకుంటారు అంతే. వాళ్ళ క్యారెక్టరు ఏంది, ఏం సంగతి నేను కన్న తండ్రిని కాబట్టి నాకు ఎరక. నేను ఇచ్చేసుకొని ఇవాళ దిన నేను పెయింటింగ్ పని చేసుకుంటా ఉన్నా కానీ నా పెయింటింగ్ వాళ్ళు అరే ఏంది భార్య చచ్చిపోయింది ఇలా పిల్లల దగ్గరికి ఇలా పోలేదు ఇట్లా సంగతి అంటే వాళ్ళు చేసిన కథకు నేను ముఖం గిలో చూపెట్టలేక నేను ఇలా ఇంటికాడ ఉండి భార్య చనిపోయింది అని చెప్పి తాగి ఇంటికాడ నిమ్మలంగా వండుకునేటోని నేను ఎందుకు పని చేసుకుంటాను నాకు ఎరక. తాగి వండుకుంటే తిని వండుకుంటే నాకు పెట్టరు. నాకు అంటే ఏంటి పిల్లలు ఎందుకు తల్లి చనిపోయినా కూడా ఇంట్లో వారం రోజుల పాటు ఇది ఇప్పుడు ఇందాక నేను ఇదే సార్కు నేను డిస్కస్ చేశాడు కాను. సార్ ఇది ఆమె
బీపీ లాంటిది కానీ ఎలాంటి షుగర్ లేదు. ఆమె సూసైడ్ చేసుకోనికి కారణం ఏం అవసరం? ఇప్పుడు ఆయన నైనా లేడు, ఓకే, నైనా ఒక బట్టబాజో ఏదో ఒకటి లంగప్పు కొడి అయ్యి ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయిండు, ఓకే. మరి నేను చనిపోతే మన పిల్లలు ఎట్లా అని చెప్పి తల్లి ఆలోచించదా? అమ్మా, తల్లి చేసుకోనికి కారణం ఏంది? అమ్మా, తల్లి చేసుకోనికి కారణం ఏంది? ఇప్పుడు నైనా లేడు, నైనా లేడు, నైనా లేడు, మరి నేను పోతే మన పిల్లలు ఎట్లా అని చెప్పి తల్లి ఆలోచించదా? ఒక బుక్కడ అన్నం ఎందుకు కాదు, తల్లి ఉపాసం ఉండి పిల్లలు పెడుతుంది. అటువంటిది ఆమె అందరూ ఆమె చేసుకుందంటే ఇది పిల్లలను ఏంటంటే ఇద్దరిని అలాగలాగా పెట్టి ఒక దగ్గర పెట్టి 2 రోజులు తిండి పెట్టి కరెక్ట్ ఇంటర్కషన్ చేయండి, ఆటోమేటిక్ న్యాయం అనేది జరుగుతుంది. నేను తప్పు చేస్తే నాకు ఈయన మీరు చంపేశాను అంటే లెటర్ లో ఆ పిల్లలు రాశారు, ప్రకాష్ రెడ్డి మా నాన్న ఇంటి ఓనర్లు మా మేనమామయ్య చేతబడి చేశారు, క్షుద్ర పూజలు చేశారు అంటున్నారు. మేము నమ్మేది దేవుడిని, మన దేవుడు మన నియత్ మీద ఉంటుంది మేడం. మేనమామ చంపిండు, ప్రకాష్ చంపిండు, ఇది కాదు. మీకు అసలైన స్టోరీ అనేది బయట అనేది ఎట్లా పడుతుందంటే ఇది సపరేట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైతే ఉన్నాయో ఆధార్ కార్డు లింక్తో మీరు ఫోన్ నెంబర్ తీయండి, ఆటోమేటిక్ బయటపడుతుంది. ప్రకాష్, రమేష్, రాజు అని కాదు. అసలైన నేరస్తులు అనేది లలితకు ఆల్రెడీ ఎరక, లలిత పిల్లలకి ఇట్లా ఎరక. వాళ్ళతో ఎవరెవరు సంబంధం ఉండే ఏం సంగతి ఏం కదా. సొసైడ్ చేసుకునేది ఉంటే మేడం మా పేరు రాసింది నిజమే, ఓకే, ఒప్పుకుంటున్నాను. నేను 2018లో లాక్డౌన్ టైంలో అప్పుడు నేను ఇంట్లోకేం బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు చేసుకుంటే నేను చేసినని చెప్పి నమ్మకం ఉంటున్నది. ఇప్పుడు లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా నేను ముఖమే చూలే, నేను లాక్డౌన్ నుంచి ముఖమే చూలే. ఇప్పుడు ఆయన చంపిండు, ఈయన చంపిండు ఇవన్నీ తప్పుడు. ఆల్రెడీ నేను చెంచగూడ జైల్లో ఉన్నప్పుడు ఈ రిపోర్ట్ రాసి వాళ్ళు పెట్టిరు కాబట్టి మా ఆయన చంపేసి అని చెప్పి కొద్దిగా రిపోర్ట్ అనేది యూనివర్సిటీ పిఎస్లో ఇది కొద్దిగా ఏంటంటే మేడం వాళ్ళకు ప్రకాష్ రెడ్డి ఎవరండి? ప్రకాష్ రెడ్డి అంటే మేడం నాకు యూనివర్సిటీలో ఒకటి అయిన ఉన్నాడు, అలీం అంటే ఆయన ఉండే, చనిపోయిండు పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో. కొద్దిగా చాలా మీరు నా బ్యాక్గ్రౌండ్ గురించి మా పిల్లల గురించి అడుగుతున్నారు. నాకు ఎట్లా అన్యాయం జరిగింది ఏం సంగతి అది ఇట్లా మీరు పబ్లిక్ షేర్ చేసుకోవాలి. చదివిన వాళ్ళకి అట్లాంటిది ఉద్యోగాలు వస్తున్నారు. నాకు కోర్టు డిసిషన్ వచ్చింది ఇట్లా నాకు ఉద్యోగం ఇలా ఇస్తలేరు, మరి ఎట్లా చేసుకొని బతకాలమ్మా? అప్పటి నుంచేమో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళ రాజ్యం, వీళ్ళు ఏం చేసినా చూసుకుంటా ఊకోవాలని చెప్పి అంటున్నామ్మా. వీళ్ళు ప్రకాష్ రెడ్డి ఎవరు? ప్రకాష్ రెడ్డి పేరు ఎందుకు? లేదు, ప్రకాష్ రెడ్డి ఇవ్వలేదమ్మా. ఆయన కడుపుకు అన్నం లేకుంటే బుక్కడ అన్నం పెడతాయన పాపం. ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది నాకు ఉన్నా కానీ ఇప్పటికీ ఆయన రాజు నువ్వు చనిపోయాలని చెప్పాను, ఇప్పుడు నేను ఆయన ఈడ పని ఇస్తామ్మా. ఆయన ఎందుకు కాదు, అలా మామ ఎందుకు కాదు, దేవుడమ్మ ఆయన. మేనమామ పేరు కూడా రాశారు. చిన్నమామను ఆల్రెడీ బ్లాక్ మ్యాజిక్ చేసి చంపేశారు, చేతపడి చేసి. మేడం వీళ్ళు అంత అమ్మవారు లెక్క ఇంటికాడ వచ్చి ప్రకాష్ వాళ్ళ ఇంటికాడకు వచ్చి ప్రకాష్ వాళ్ళ ఇంటికాడ వచ్చి అలా భార్యను ఇంటికాడ వచ్చి బొట్టు పోసి కొట్టి చేసి అంతా చేసిన కథ మా యూనివర్సిటీలో. ఆ దినము ప్రకాష్ ఇంట్లో లేడు, లేకుంటే ఆ దినము ప్రకాష్ బెదిరిస్తుండే. ప్రకాష్ లేక ఇంటికాడకు వచ్చి కొట్టి పోవడం చేయడం ఇది అంతా అవసరం. ఎవరు కొట్టారు అంతా? ప్రకాష్ని కానీ లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర పూజలు ఇవన్నీ ఎవరు చేశారు? ఇది అంతా ఆమెనే అనుమానం. ఇట్లా బండారం పెట్టుకొని ఇట్లా బొట్లు పెట్టుకొని అన్ని ఆమెనే శివసతి లేక మొత్తం గాజులు వేసుకొని అన్ని వేసుకొని వచ్చిందని చెప్పి ప్రకాష్కి చెప్పిందమ్మా ఆల్రెడీ. నా వీడియో అప్పుడు తీసినప్పుడు ఇలా నాకు చూపెట్టిండు. అది వాళ్ళ మేనమామ పేరు కూడా రాశారు. మేనమామతో ఏమన్నా గొడవ లేదమ్మా. మేనమామ చాలా దేవుడమ్మ ఆయన. ఎందుకంటే ఒక తండ్రి లాంటిది ఆయన. 3 బిడ్డల